అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికి వెల్కమ్ టు టీ9 న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి వార్తాపత్రికల్లోని ప్రధాన మీడియాలోని ప్రధాన వార్తలు ఎలా ఉన్నాయో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో మొదటి వార్త, అష్టదిగ్బంధంలో పాక్ చెక్, మోడీ యుద్ధతంత్రం, వాణిజ్య లావాదేవీలు బంద్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, వారితో మానవాళికి పెనుముప్పు, వారి మద్దతుదారులను వదిలిపెట్టాం, ప్రధాని మోదీ పునరుద్ఘాటన. దాంతోపాటు అంగోలా అధ్యక్షుడితో ద్వైపాక్షిక భేటీ, రక్షణ ఒప్పందాలు, ఎనీ టైమ్ ఎనీవేర్, త్రిశూల్ శక్తి ఒకే చోట, ధ్రువ్ హెలికాప్టర్, ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధనౌక స్కార్పిన్, మొత్తానికి సబ్మెరైన్ సహారా అని చెప్పేసి మొత్తానికి సబ్మెరైన్ ఉన్నాయి కదా, అవి కూడా పహారా కాస్తున్నాయి అన్నట్టు. బీఎస్ఎఫ్ చేతిలో పాక్ రేంజర్ బందీ అని చెప్పేసి బీఎస్ఎఫ్ జవాన్ల చేతిలో పాక్ రేంజర్ బందీ అయి ఉంది. సో దానికి సంబంధించిన పరిస్థితి అన్నట్టు. దాంతోపాటు ఆ దేశ నౌకలకు నో ఎంట్రీ, దిగుమతులపైన నిషేధం, అక్కడి నుంచి పార్సిల్లో మెయిల్స్ బాట్వాడా రద్దు, జల రవాణా బంద్, అక్కడి నుంచి వచ్చే ఇతర దేశాల సరుకులు వద్దు, వాయు జల భూతాల మార్గంలో ఆంక్షలు, కీలక భేటీతో ప్రధాని బిజీ. మన నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, ఆయన బిజీ అన్నట్టు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నేవీ చీఫ్ హాజరు, మధ్యాహ్నం కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము అష్టదిగ్బంధంలో ఇట్లా పెట్టేసారు అన్నట్టు మన యొక్క ఇండియా బలగాలు. ఇక్కడ ఉన్న మన ఇండియా అక్కడ పాకిస్తాన్ని మొత్తాన్ని ఇట్లా అష్టదిగ్బంధంలో పెట్టింది. అక్కడ వాళ్ళకు సరుకులు వెళ్ళవు, అక్కడ మొత్తానికి వాణిజ్యం సరిగ్గా నడవదు, అన్ని విధాల వాళ్ళను పక్కన తీసి పెట్టారు అన్నట్టు, ఇంట్లోకి వెళ్ళగొట్టినట్టుగా, ఈ ప్రపంచంలోకి వెళ్ళగొట్టే. అంటే మన దేశానికి ఇతర దేశాలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఒక రకంగా. అదేవిధంగా అక్కడ దేశాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి లేకుండా మొత్తానికి మాత్రం ఇతర దేశాలని నాశనం చేసే లెక్కలనే ఉన్నారు వాళ్ళు, పనికిరానాడు. కాబట్టి మొత్తానికి ఈ విధంగా ఆలోచన చేసే లెక్కలు ఒక లెక్క అయితే, దాంతోపాటు ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరుడు ప్రతి ఒక్కరూ దేశానికి మద్దతు పలకడం, తొందరగా చేసేయండి, అనవసరంగా ఈ ఇష్యూ ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా ఉండడం. వీళ్ళు కూడా ఎస్ రెడీ అయ్యండి, మీరు వెళ్ళండి అన్నట్టుగా సైనికుల కోసం ప్రతిసారి భేటీలు కావడం, ప్రతిసారి మీటింగ్లు పెట్టడం, దానికి సంబంధించిన సన్నాహాలు మొత్తం పూర్తి చేయడం, మొత్తానికి అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ని కూర్చోబెట్టడం, ఆ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అన్నట్టు. మొత్తానికి మాత్రం యుద్ధం మాత్రం పక్కన వచ్చేటట్టే ఉంది. వస్తే కూడా బాగుంటుంది. ఒకసారి ఇది చెంపపెట్టులాగా మాత్రం ఉండకూడదు, దెబ్బకు కుంభస్థలం కదిలేటట్టు కూడా ఉండాలి. ఆ లెక్కలు ఉంటేనే ఇంకా మళ్ళీ ఇంకో జోలికి రారు అన్నట్టు. ఎందుకంటే పక్కన ప్రతిసారి ఈ పాకిస్తాన్ మళ్ళీ యుద్ధానికి మనం ఇంకే వస్తే, యుద్ధం కూడా కాదు అది, మళ్ళీ వస్తున్నారు, ఏదో చేసిపోతున్నారు. అంతా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పాకిస్తాన్ కంటే ఇండియా ఎంత బలమైందో అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు. ప్రపంచ దేశాలను వాళ్ళు ఎంత మద్దతు పలకమని చెప్పినా అని, ప్రపంచ దేశాలు ఏవైనా అని ఇండియాకే మద్దతు పలుకుతాయి. ఎందుకంటే శాంతి భద్రతల నేపథ్యంలో శాంతిని నెలకొల్పే విధంగా భారతదేశం ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే పాకిస్తాన్కి అందరు వ్యతిరేకంగానే ఉన్నట్టుంది. ఈ చైనా మాత్రం న్యూట్రల్గా ఉన్నట్టుంది, దాని గురించి ఏం అర్థమవుతలేదు అన్నట్టు. కాబట్టి మొత్తానికి మాత్రం సైనికులకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసారు. ఇగో దండెత్తండి అని చెప్పేసి చెప్తున్నారు చూడండి. ఆ విధంగా రగులుతున్న భారతీయులు, కేంద్రానికి విజ్ఞప్తుల వెళ్ళవా, ఆలస్యమేంటని విమర్శలు, అంతర్జాతీయంగా మద్దతు, ఇప్పటికే బలుచుల తిరుగుబాటు, పాక్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, చైనా తిరగబడే ప్రమాదం లేదు, నిపుణుల విశ్లేషణలు. అంటే చైనా కూడా పెద్దగా రాదు, తిరగబడే ప్రమాదం అయితే పెద్దగా లేదు, సో మీరైతే కొనసాగండి అన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఆ విధంగా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా, ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఎందుకంటే వాస్తవానికి అక్కడ తీవ్రవాదులు, అక్కడ ఉగ్రవాదులు చేసే లెక్కలల్లా పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాణిజ్య సౌకర్యాలు లేవు, అక్కడ లావాదేవీలు లేవు, అక్కడ ఉన్న వ్యాపారాలు లేవు, అక్కడ దిగుమతులు లేవు, ఇక్కడ ఇక ఏవీ లేక అక్కడ అష్టదిగ్బంధంలో నిలబడిపోయారు వాళ్ళు. మొత్తానికైతే ఈ యొక్క పాక్ గవర్నమెంట్ మాత్రం దేశం కోసం ఏదైనా వేయాలి, కానీ వాళ్ళు ఉగ్రవాదుల కోసం, తీవ్రవాదుల కోసం చేస్తారు, పనికిరానలు. అది కథ. ఆ గవర్నమెంట్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.
మొత్తానికి దండెత్తండి అని చెప్పేసి మన నరేంద్ర మోడీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రము పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది ఇక్కడ సైనికులకు, ఎనీ టైం ఎనీవేర్ వేసేసుడే అన్నట్టు. కాకపోతే ఒక విషయం ఏంటంటే కొడితే కుంభస్థలం బద్దలు కావాలి, ఆ లెక్కలు ఉంటేనే బాగుంటుంది. దానికి నిజం చెప్పాలంటే భారతీయులు ప్రతి ఒక్కరూ ఇట్లా రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కడు ఏమంటారు, అవసరమైతే నిన్న ఒక మన మంత్రి గారు అన్నారు అన్నట్టు, ఏమంటారు అవసరమైతే నేను బాంబులు కట్టుకొని పోయి మానవ బాంబునై కూడా అక్కడ వెళ్తే అవసరమైతే అంటున్నారు. ఎందుకంటే దేశం అంటే అంత ప్రేమ అన్నట్టు. మన భారతీయులు ప్రతి ఒక్కరికి పాకిస్తాన్ అంటే కూడా అంత కసి ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ గెలుకుతుంటే ఊకుండాం కదా ఆ విధంగా. కానీ ఖచ్చితంగా మాత్రం ఈసారి మాత్రం గట్టిగా వేయాలి, లేకపోతే మాత్రం కథ కాదు. సో మొత్తానికి అది మన పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన ఆ పనికిరాని పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన వార్త. దాంతోపాటు బోనస్పై మాఫియా ఫోకస్ అని చెప్పేసి పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు సన్నబియ్యం, అక్కడ ధాన్యం వ్యాపారులు బరితెగింపు, బోనస్ కొట్టేసేందుకు వందల లారీల్లో తరలింపు, అక్కడ క్వింటాల్కు 2000కే కొనుగోలు, అక్కడ క్వింటాలు 2000కే కొనుగోలు చేస్తున్నారు అంటే ఇతర రాష్ట్రాల్లో. ఇక్కడ బోనస్తో కలిపి 2820 రూపాయల విక్రయం. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రాక అప్రమత్తమైన రేవంత్ ప్రభుత్వం సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆ లారీలకు బ్రేక్, గొడవలు, పోలీసుల కేసులు అని చెప్పేసి పోలీసులు కేసులు పెడుతున్నారు. మొత్తానికి ఈ బోనస్ పైన మాఫియా ఫోకస్ పెట్టింది. కొంతమంది దళారులు ఉంటారు కదా, ఆ దళారులు చేసిన పనికిరాని పనులు ఇవన్నీ. మొత్తానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి కూడా మన తెలంగాణ ప్రజల పేర్లు చెప్పేసి దోచుకొని పోతుంటారు అన్నట్టు. ఇక్కడ అక్కడికి ఇక్కడికి 820 రూపాయలు డిఫరెన్స్ అన్నట్టు. ఇక వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ విధంగా దోచుకొని పోతున్నట్టు. టన్నుల్లో లారీలు వస్తున్నాయి అక్కడ. లారీలు వచ్చేసి మొత్తానికి దోసుకపోతుంటే ఎట్లుంటుంది అంటే మన బడ్జెట్ పోతుంది అన్నట్టు బయటికి, ఆ విధమైన పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించిన మొత్తానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లారీలకు చెక్ పెట్టేస్తున్నారు. అక్కడ మొత్తానికి సీజ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తున్నాడు. ఖమ్మంలో అయితే అదే పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించిన వార్త. 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీతో పాటు రంగం సిద్ధం. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుకు రంగం సిద్ధం. సిరా నెట్వర్క్స్ ఎల్సీజీసీ రెగ్యులేషన్ గ్రూపు 300 కోట్ల పెట్టుబడులు, 2500 మంది యువతకు ఉపాధి. ఐటీ పరిశ్రమ శాఖ శ్రీధర్ బాబు వెల్లడి. దాంతోపాటు ఆ కంపెనీల ప్రతినిధులతో చర్చలు చేస్తున్నారు మన మంత్రి శ్రీధర్ బాబు. నిజం చెప్పాలంటే శ్రీధర్ బాబు మాత్రము అసలు అందరూ మంత్రులు, పెద్ద క్యాబినెట్ మంత్రులు అక్కడక్కడ కామ్గా ఉన్న పరిస్థితి ఉన్నా కానీ శ్రీధర్ బాబు మాత్రము చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నాడో రేవంత్ రెడ్డితో బాటుగా అంతకు సమానంగా ధీటుగా పనిచేస్తున్నాడు శ్రీధర్ బాబు. కానీ గ్రేట్ ఒక రకంగా చెప్పాలంటే చాలా కష్టపడుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీలో మొత్తానికి 300 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు సంబంధించిన కంపెనీలు. దాంతోపాటు 2500 మందికి ఉపాధి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. కాబట్టి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, కంపెనీలను పెడుతున్నారు. దానివల్ల మెయిన్గా ఉపాధి దొరికితే మాత్రం అన్నిటికీ బెటరే. కావాల్సింది ప్రజా సంక్షేమ పథకాలు కాదు. ప్రజా సంక్షేమ పథకాలు పెట్టేసి ప్రజలను అనవసరంగా బద్దకస్తులను చేయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ ద ట్యాక్స్ పేయర్. ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేస్తేనే గవర్నమెంట్ నడుస్తుంటుంది. ఎకనామికల్గా మనం డెవలప్ చేయాలి అంటే అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి. ఆ విధంగా రేవంత్ సర్కార్ మాత్రం దాని మీదనే ఫోకస్ పెట్టి ఇప్పుడు ఒకరికి 2500, 3000, 5000 ఇచ్చేసి ఏమంటారు నెలకింత ఇస్తామని చెప్పేసి అనే కంటే వానికి 10,000, 20,000 పని చూపిస్తే వాడే పని చేసి ఆ 5,000, 6,000 నీకే ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్కి. అంటే నిత్యావసరాల్లో కూడా జిఎస్టీ కడతారు కదా ప్రతి ఒక్క దానికి. కూరగాయలు కొన్నప్పుడు ట్యాక్సులు లేవా, లేకపోతే సరుకులు కొన్నప్పుడు ట్యాక్స్ లేవా, ప్రతిదాని మీద ట్యాక్సులు కడతారు కదా. ఆ విధంగా ఎకనామికల్గా రాష్ట్రానికి బడ్జెట్ వస్తుంది, దేశానికి బడ్జెట్ వస్తుంది. ఆ విధంగా పెట్టుబడులు వస్తాయి, ఆ విధంగా కంపెనీలు వస్తాయి. ఆ విధంగా డెవలప్ చేసే తరహాలో ఉండాలి తప్ప ఇక్కడ మనం చేసే పని ఏదైనా కానీ ఈ యొక్క ప్రజా సంక్షేమం అని చెప్పేసి వాడిని బద్దకస్తం చేయకుండా ఉపాధి సృష్టిస్తే చాలు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్గా ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్టు, అభివృద్ధి మీద ఫోకస్ పెడుతుంది. సో ఫ్యూచర్లో మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఇట్లా చేయడం అనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం అలాగే చేయాలి. నిజం చెప్పాలంటే ప్రజలకు ఉపాధి కల్పిస్తే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వచ్చినట్టే. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు
ఏఐతో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇక్కడ పేదల ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ టాప్ అని చెప్పేసి ఒక్కో ఇంటికి 5 లక్షలు, ఏడాదికి 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం, దాంతోపాటు 22,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దాంతోపాటు మరే రాష్ట్రంలోనూ ఇలా చేయలేదు. మంత్రి పొంగులేటి చెప్తున్నాడు. శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఏఐతో ఇందిరమ్మ ఇల్లు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారన్నారు కదా, సంతోషం, మంచి మాట. కానీ ఇందిరమ్మ ఇళ్లలో మాత్రము ఈ యొక్క లిస్టులో మాత్రము ప్రతి గ్రామంలో మాత్రము అవకతవకలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో అదే లొల్లులు ఉన్నాయి. ఎందుకంటే ఇచ్చినోనికే ఇండ్లు ఇస్తున్నారు, వాటితో ఉన్నాయి దానికే. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వకూడదు కదా. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ వాడు లబ్ధిదారుడు అయితే ఇవ్వండి సంతోషంగా. అందుకని బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి వానికి ఇవ్వకపోవడం, బీజేపీ కార్యకర్తలు అని వాళ్ళకి ఇవ్వకపోవడం, లేదా పేద ప్రజలు అని చెప్పేసి వాళ్ళు ఏది పెద్ద పట్టించుకోరని చెప్పేసి వాళ్ళకి ఇవ్వకపోవడం, అర్హులైన వాళ్ళకి ఇవ్వడమే కరెక్ట్. వాడు ఏ పార్టీ అనేది కాదు, ఏ రంగంలో ఉన్నారని కాదు, ఖచ్చితంగా అర్హులైతే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ప్రతి లిస్టులో మాత్రము ప్రతి గ్రామంలో మాత్రం అవకతవకలు ఉన్నాయి. కొన్ని ఏరియాలో మాత్రం సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు ఏకంగా ఆ లిస్టుల పేర్లు లేకపోతే. ఎందుకంటే గత ప్రభుత్వం పెద్దగా ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంటే వాళ్లకు మీకు తేడా ఉండదు. దాంతోపాటు ఈ కాంగ్రెస్ సర్కారు ఎంతసేపు కార్యకర్తల కోసం పనిచేసినట్టుగా మాత్రం అస్సలు ఉండకూడదు. ప్రజల కోసమే, ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ప్రజల కోసమే పనిచేయండి. అర్హులైన వాళ్ళకే ఇవ్వండి, అనర్హులకు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. సో మాత్రం ప్రతి గ్రామంలో మాత్రం ఆ లొల్లి ఉంది. ఆ లొల్లి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ఆ యొక్క లిస్టులను మళ్ళీ ఓసారి నెమరేయాలి, లేకపోతే మాత్రం కష్టమవుతుంది చూడండి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అది కులగణన కాదు, కుల సర్వే అని చెప్పేసి సర్క్యులర్లతో సర్వేగాను పేర్కొన్నారు. అది కూడా తూతూ మంత్రంగానే నిర్వహించారు. కులగణన జరిగినట్లు ఆధారాలు చూపాలి, చర్చకు మేము రెడీ, రేవంత్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి తెలంగాణలో కులగణన జరగడం వల్ల ఆ కులగణను వాస్తవానికి దేశవ్యాప్తంగా ఆ కులగణనను ముందుకు తీసుకొచ్చిన తరహాల ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరుగుతుంది. ఇది మంచి ఆలోచన, మంచి విషయం. కానీ తెలంగాణలో ప్రభుత్వం చేయలేదు, ఆంధ్రప్రదేశ్లోనే చేస్తుంది, అదే కరెక్టు. భారతదేశంలోనే జనగణన చేస్తుంది మొత్తానికి, అదే కరెక్టు అనే విధంగా కాకుండా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని గౌరవించే విధంగా మన రాష్ట్రాన్ని ఫస్ట్ గౌరవించు. నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ రాష్ట్రం కోసం పనిచేస్తున్నట్టు మాత్రం ఏడలేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ ఆడ ఉన్నదే 3-4 బీసీ నాయకులు ఉన్నారు. ఆ బీసీ నాయకులను ఎవరిని అధ్యక్షుని చేయాలన్నా కూడా అర్థం కాక సంవత్సరం నుంచి అదే లొల్లి ఉండేవి. సంవత్సరం ఇక్కడ 2 సంవత్సరాలు ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో డిసైడ్ చేస్తలేరు. అదే లెక్కలు నడుస్తుంది. అది 5-6 మందిలో ఎవరినో డిసైడ్ చేయలేని బతుకు తెరువులు ఉన్నాయి. ఆడ మెయిన్గా ఉన్న కీలక నేతలు వాళ్ళే కదా. ఎవరు ఉన్నారు? మహిళా ఎన్నికలు అయితే అడిగి అరుణ ఉంది, లేకపోతే అక్కడ బండి సంజయ్ ఉన్నాడు, లేకపోతే అక్కడ ఈటల రాజేందర్ ఉన్నాడు, లేకపోతే రఘునందన్ రావు సార్ ఉన్నారు, లేకపోతే అరవింద్ సార్ ఉన్నారు. ఇంకెవరు ఉన్నారు? ఎవరినో అని డిసైడ్ చేయొచ్చు కదా. వీళ్ళని కూడా డిసైడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఇక్కడ. ఇతర పార్టీల మీద మాత్రం, అధికార పక్షం మీద మాత్రం విమర్శలు గురిపిస్తూనే ఉంటారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇంతకుముందు దాదాపు 2 లక్షల కోట్లు ఇచ్చారు. దాదాపు వరద నష్టాల్లో దాదాపు 17,000 కోట్లు ఇచ్చారు. మనకేమి ఇచ్చారు? మీరే ఆలోచన చేయండి. మనకి ఎంత ఇచ్చారు? వరద నష్టాల్లో మనకు 600 కోట్లు ఇచ్చిరి. మనకు పెట్టుబడులు ఏమని చెప్పేసి సీఎం 100 సార్లు పోయినా తీసుకురారు. అక్కడ చంద్రబాబు వాళ్ళకి ప్రత్యేక నిధులు తీసుకుపోతున్నాడు. ప్రత్యేక నిధులు తీసుకుపోయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న మీ ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, ఏమి లాభం? ఎవరికి ఉపయోగం? ఇక్కడ నిధులు తీసుకురాకపోతే ఇక్కడ కూడా ప్రత్యేక నిధులు తీసుకురండి. సొంత ఇంటికి తీసుకురానికి అంత బరువు ఎందుకు మీకు? పార్టీ కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా? ప్రజల కోసం పనిచేసేటట్లయితే నిధులు తీసుకురావాలి కదా. ఎందుకు తీసుకురావట్లేదు? ఇక్కడ నుంచి తెలంగాణ మీదకి వెళ్ళి అన్వాత ఆంధ్రప్రదేశ్లో దిగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు. మరో 1 నెల రోజుల్లో మళ్ళీ పెట్టుబడులు మళ్ళీ పెడుతున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎన్డీఏ సర్కార్ ఉందనే. మరి తెలంగాణకి ఏమైంది? తెలంగాణలో కూడా మీ సర్కార్ రావాలంటే ఇక్కడ పెట్టుబడులు పెడితేనే కదా, ఇక్కడ కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తేనే కదా, ఇక్కడ కూడా బడ్జెట్ ఇస్తేనే కదా డెవలప్ అయ్యేది. ప్రజలకు కూడా బీజేపీ అంటే గౌరవం ఎక్కువవుతుంది. అప్పుడు బీజేపీకే ఓట్లు వేస్తారు కదా. ఈ చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుల వల్ల మాత్రము రాష్ట్రానికి మాత్రం బడ్జెట్ రావట్లేదు. దాని మీద ఒకసారి ఫోకస్ పెడితే బాగుంటుంది.
ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకొని ఎందుకు రావట్లేదు, తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించారు కదా, తెలంగాణ ప్రజలకు నేను చేయాలి కదా, ఇక్కడ చేయాల్సింది నేను జీతం కూడా తీసుకుంటున్నా కదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా తెలంగాణకు బడ్జెట్ వస్తుంది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎట్లా తీసుకెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకునే తరహాల కేంద్రం నుంచి నిధులు ఎట్లా తీసుకెళ్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. విశాఖకు తీసుకపోలేదా బడ్జెట్? అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చారు కదా, ఆ టైంలో దాదాపు 2 లక్షల కోట్లు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకి ఇస్తున్నారు మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ పాలమూరు ఎత్తిపోతలకు ఏమైంది? ఇవ్వచ్చు కదా. ఏం చేస్తున్నారో మీరే ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్న నీటిని తీసుకొని పోతుంటే కూడా మీరు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా అంతే. కాంగ్రెస్ ఎంపీలు కూడా మాట్లాడండి, ఎందుకు మాట్లాడారు? మాట్లాడచ్చు కదా, ఇక్కడ కూడా బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి. దాని మీద మాత్రం ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మీరు జీతాలు తీసుకుంటున్నారు, తెలంగాణ ప్రజల కష్టార్జితాలు మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఒక్కసారి దాని మీద ఫోకస్ పెట్టండి. సో ఇది వార్త. దాంతోపాటు 2 ఏళ్లలో దేవాదుల రెడీ అని చెప్పేసి ధాన్యం ఉత్పత్తిలో రికార్డు సాధించాం. 84% మంది పేదలకు సన్నబియ్యం ఇస్తున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. దేవాదుల నీటిని ములుగుకు ఇవ్వాలని చెప్పేసి మంత్రి సీతక్క కూడా వినతి చేస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. ఇప్పుడు దేవాదుల వచ్చేసి రెడీ అవుతుంది, 2 ఏళ్లలో ఫినిష్ చేస్తామని చెప్పేసి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఇది. దాంతోపాటు ఇక్కడ ఈ పోలవరం కూడా ఇక్కడ పాలమూరు ఎత్తిపోతలు కూడా తొందరగా ఫినిష్ చేస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే రంగారెడ్డి కావచ్చు, అక్కడ సంగారెడ్డి కావచ్చు, అక్కడ పాలమూరు కావచ్చు, అక్కడ ఉన్న గద్వాల్ కావచ్చు, ఆ యొక్క ఏరియాలు మొత్తము డెవలప్ అవుతాయి. సో దాని మీద ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, నీళ్ళు ఇక్కడ ఉన్నదే మన దగ్గర ఉన్నదే 15 టీఎంసీల నీళ్ళు. కానీ కావాల్సింది మాత్రము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు 2 కావాల్సింది, తాగునీళ్ళ కోసం కావాల్సింది 25 టీఎంసీల నీళ్ళు. వాళ్ళు 10 టీఎంసీల నీళ్ళు మాకు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ బోర్డుకు లేఖ రాసింది. ఇక్కడ సాగర్ నుంచి, ఇక్కడ శ్రీశైలం నుంచి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఉన్నదే 15 టీఎంసీల నీళ్ళు. ఇంకా 5 టీఎంసీల నీళ్ళు తోటి తెలంగాణ ఏం చేస్తుంది? వాళ్ళు 10 తీసుకొని పోతే కావాల్సింది ఇక్కడ 15 టీఎంసీల నీళ్ళు కావాలి. కానీ 15 టీఎంసీల మనకే సరిపో, వాళ్ళు 10 కావాలంటున్నారు. మరి దాని మీద ఏం చేస్తారో మళ్ళీ వాళ్ళు తీసుకొని పోతారు. దాని మీద ఒకసారి ఫోకస్ పెడితే బాగుంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కులగణనపై తలొగ్గిన కేంద్రం అని చెప్పేసి ఇది తెలంగాణ విజయం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా అంటుంది. ఎవరు ఏం చేసినా కానీ ఈ కులగణన మాత్రము ప్రజలందరూ హర్షించదగ్గ విషయమే. అందరం మేము సపోర్ట్ చేస్తాం. మీ విజయమైనా వాళ్ళ విజయమైనా ప్రజల విజయం. అది ఓ రకంగా చెప్పాలంటే కేంద్రం గదిలో వచ్చిందంటే మంచి మాటనే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాలేదు కదా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అందరూ హర్షించదగ్గ విషయమే. అందరం కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తాం. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అని లేదా, ఇక్కడ కూడా వేసుకోవచ్చు, అవసరమైతే దాన్ని కూడా ఫైనల్ కూడా వేస్తామని కూడా అన్నారు. తప్పేముంది? కాబట్టి కులగణన దేశ అయితే ముందడుగు వేసింది మాత్రం తెలంగాణ ప్రభుత్వమే. మొదట మన అమ్మ అడుగులు వేసింది కాబట్టి మన అమ్మను గౌరవించండి. అది ఎందుకు ఆలోచించట్లేరు మీరు? సో దాంతోపాటు గోవా ఆలయంలో తొక్కిసలాట, 7 దుర్మరణం, 80 మందికి గాయాలు. శ్రీదేవి అమ్మవారి జాతరలో విషాదం, భక్తుల నిప్పులపై నడిచే సాంప్రదాయం. దాంతోపాటు 40,000కు పైగా వచ్చిన భక్తులు, రద్దీ పెరిగి తొక్కిసలాట, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేసినన్నాడు. సో మొత్తానికైతే అక్కడ తొక్కిసలాట అయ్యి 80 మందికి తీవ్ర గాయాలు. ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి దాదాపుగా. వాస్తవానికి 7 చనిపోయారని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త గోవాలో జరిగిందన్నట్టు ఇది. సో దాంతోపాటు మరో వార్త చూద్దాం. ప్రపంచానికి తెలంగాణ వైద్యం గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా పేరు ప్రఖ్యాతలు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో మరింత ప్రాచుర్యం. ఆ దిశగా ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన, విదేశీ పర్యాటకులకు ఆకర్షించడమే లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో కార్యాచరణ అని చెప్పేసి మొత్తానికి మన దగ్గర మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ అందాల పోటీలు జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిన లెక్కల మొత్తానికి మాత్రము ప్రపంచానికి తెలంగాణ వైద్యం బయటికి వెళ్తున్నట్టుగా ఇక్కడ గ్లోబల్ మెడికల్ టూరిజం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వార్త అన్నట్టు. మిస్ వరల్డ్ పోటీలకు వేగంగా ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. 10న ప్రారంభ వేడుక, ఇప్పటికే నగరానికి చేరుకుంటున్న సుందరీమణులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి
ఇక్కడ మాత్రము హైదరాబాద్లో కూడా సెక్యూరిటీ ఎక్కువ పెంచేసారు. ఎక్కువ ఎందుకంటే అక్కడ పాకిస్తాన్లో ఇండియాలో మొత్తానికి బార్డర్లో మొత్తానికి లొల్లి జరుగుతుంది కదా, యుద్ధ నౌకలు జరుగుతున్నాయి కదా, యుద్ధ నౌకలు తిరుగుతున్నాయి కదా, ఆ లెక్కలో ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పేసి ఇక్కడ మాత్రం అందులోనూ ఓల్డ్ సిటీ ఉంది ఇక్కడ మన దగ్గర. కొంతమంది పాకిస్తాన్లో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంతవరకు వినికిడిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాత్రము అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టిందంటారు భద్రతా బలగాల దృష్ట్యా. ఆ విధంగా సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఉపాధి హామీ పనులను తగ్గిస్తే ఊరుకుంటారా అని చెప్పేసి హరీష్ రావు సార్ అంటున్నాడు. సగానికి సగం కోత పెట్టిన కేంద్రం, సీఎం రేవంత్ మౌనానికి అర్థం ఏంటి? బీజేపీతో కలిసి పేదలకు అన్యాయం, పని దినాలు పెంచాలి, బకాయిలు చెల్లించాలి. 42 సార్లు ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రాష్ట్రానికి సాధించిందేమీ లేదు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. సో దానికి సంబంధించింది మొత్తానికి మాత్రము ఈ యొక్క ఉపాధి కూలీలు ఉన్నారు కదా, వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ యొక్క బకాయిలు చెల్లించాలి, దాంతోపాటు పని దినాలు పెంచాలి అని చెప్పేసి వాళ్ళకు ఉపాధి సృష్టించాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మీద కూడా మాట్లాడుతున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఇక్కడ ఔరా చూడొచ్చు ఒక రకంగా. చూడండి ఇక్కడ ఉన్న పరిస్థితి చూడండి. ఔరా ఏపీ తెలంగాణ నీళ్లను పట్టుకుంటున్నది. ఇక్కడ వట్టిపోతున్న జలాశయాలు, తెలుగు రాష్ట్రాల వేసవి డిమాండ్ 25 టీఎంసీలు ఉన్నాయి, మాత్రం 15 టీఎంసీలే. ఇక్కడ ఉన్న 15 టీఎంసీలే కానీ 20 టీఎంసీలు కావాలి. వీళ్ళు 10 తీసుకుని వెళ్తే ఏపీ 10 అడుగుతుంది, 10 టీఎంసీలు తీసుకొని పోతే ఇక్కడ ఉండేది ఎంత 5 టీఎంసీలే ఉంటాయి. కానీ తెలంగాణ కావాల్సింది 15 టీఎంసీలు కావాలి. అంటే ఇక్కడ తాగునీళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. ఎండాకాలం కదా, ఇప్పుడు వర్షాలు వస్తే కూడా కష్టమే ఉంటుంది అన్నట్టు. కాబట్టి దానికి సంబంధించింది ఇక్కడ మళ్ళా జలజగడం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. సో దానికి సంబంధించింది మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. ఓకే, వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో మొత్తానికి ఈరోజు సండే కదా, సంచిక వచ్చేసింది, దానికి సంబంధించింది. దాంతోపాటు వార్త చూద్దాం. ఇండియన్ నేవీ శనివారం తన త్రిశూల శక్తిని ప్రదర్శించింది. షిప్, సబ్మెరైన్, హెలికాప్టర్లతో సముద్రంపై గస్తీ కాస్తున్న ఫోటోలు నేవీ ఎక్స్లో షేర్ చేసింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా అనే హ్యాష్ జోడించింది అని చెప్పేసి ఇక్కడ రెడీగా ఉన్నాం కుంభస్థలం బద్దలు కొట్టడానికి. ఆ విధంగా మొత్తానికి మాత్రం రెడీగా ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. పాక్ నుంచి దిగుమతులు బ్యాన్ అని చెప్పేసి ఇక్కడ అన్ని రకాల డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇంపోర్ట్లను నిషేధించిన కేంద్రం. మెయిల్స్ పార్సల్ సర్వీసుల నిలిపివేత, మన పోర్టుల్లో పాక్ షిప్లకు ఎంట్రీ కూడా బంద్. రాజస్థాన్లో హద్దు దాటిన పాక్ జవాన్ అదుపులోకి తీసుకున్న మన బీఎస్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తే చర్యలు తప్పవు, మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు, భూమి చివరి వరకు వేటాడుతామని చెప్పేసి వెల్లడి. వేటాడండి, తరిమి కొట్టండి, అవసరమైతే భూగర్భంలో కలిపేయండి. ఎందుకంటే వాళ్ళు ఉండకూడదు. ప్రపంచానికే వాళ్ళు శాంతి నిలుపుకునేలా మనం కష్టపడుతుంటే వాళ్ళేమో ఆ శాంతిని విచ్ఛిన్నం చేసే లెక్కల వాళ్ళు బతుకుతున్నారు, పనికిరానోళ్ళు. కాబట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రాంగ్ రూట్లో వస్తే ఫోటోలు తీయండి, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్కు కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎవరైనా ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లు ఎక్స్లో పోస్ట్ చేయొచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టారు రాంగ్ రూట్లో వెళ్ళేటట్టు. ఆ విధంగా మొత్తానికి ఎవరైనా ఫోటోలు తీసి పెట్టవచ్చంట డిపార్ట్మెంట్కి. సో దానికి సంబంధించింది. దాంతోపాటు నేడే నీట్ ఎగ్జామ్, వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. అంటే ఈరోజు అన్నట్టు. రాష్ట్రంలో మొత్తం 190 సెంటర్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో 72,507 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈరోజు నీట్ ఎగ్జామ్ ఉంది కదా, సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు క్లోర్
పైరిపాస్ అని చెప్పేసి క్లోర్ పైరిపాస్ అని చెప్పేసి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సో దానికి సంబంధించింది అన్నట్టు. ఎలా అంటే కూరగాయలు పండ్ల తోటల్లో విచ్చలవిడిగా పిచికారి, వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ, సడన్ బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసి ఇక్కడ దేశంలో ప్రతి 40 సెకండ్లలో ఒకరికి బ్రెయిన్ స్ట్రోక్, ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు, ఇందుకు ప్రధాన కారణం కడుపులో క్లోర్ పైరిపాస్ అవశేషాలు చేరడమే. 40 దేశాల్లో ఇప్పటికే ఈ పురుగు మందుపై నిషేధం, మన దేశంలోనూ నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. కరెక్టే, ఇది వాస్తవానికి 40 దేశాల్లో ఆల్రెడీ బ్యాన్ చేసారు, కానీ భారతదేశంలో ఉపయోగిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. సో దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నట్టు. ఎందుకంటే మాగవేటినం అని చెప్పేసి అంటారు చూడు, తొందర వేసి ఏదేదో చేస్తుంటారు అన్నట్టు. ఆ లెక్కలో కూడా అనవసరంగా పురుగుల మందులు తీసుకొచ్చి ఆ పిచికారిని ఆ కూరగాయల మీద లేకపోతే ఆ యొక్క పండ్ల మీద ప్రయోగించి మొత్తానికి మనకే ఖరాబ్ అవుతుంది అంతా. అవి తింటే టేస్ట్ బాగున్నాయి లేకపోతే ఇట్లా ఉన్నాయని మంచిగా ఉన్నాయని చెప్పేసి తీసుకుంటాం, కానీ అందులో మొత్తం కల్తీ జరుగుతుంది అన్నట్టు. ఒక లెక్కలో లేదు, కల్తీ వ్యాపారం అన్నట్టుగా ఇదంతా. సో 40 దేశాలు దీన్ని బ్యాన్ చేస్తే మన దేశం ఎందుకు బ్యాన్ చేస్తలేదు? ఇక్కడ ఉన్న ప్రజల కోసమే కదా ప్రభుత్వాలు ఉన్నది. దీన్ని కూడా బ్యాన్ చేసేసేయండి, అనవసరంగా ఇక్కడ ప్రయోగించొద్దు, ప్రజలు అనవసరంగా ఇబ్బంది పడతారు కదా. సో దానికి సంబంధించిన వార్త. సో దానితో పాటు హైదరాబాద్లో హై అలర్ట్ అని చెప్పేసి దీని పైన ఇంకో ఇదే హైదరాబాద్లో హై అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. హైదరాబాద్లో హై అలర్ట్, ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్ వాతావరణం అని చెప్పేసి ఇక్కడ ఉంది. దాంతోపాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు, గచ్చిబౌలి హైటెక్స్లో హై సెక్యూరిటీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, అనుమానితులను గుర్తించేందుకు సేఫ్ యాక్ట్ టెక్నాలజీ, మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతలకు మహిళా పోలీసులు, సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసుల నజర్, రెచ్చగొట్టే మిస్ పోస్టింగ్స్, ఫేక్ న్యూస్లు గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ప్రత్యేక ఫోకస్ పెట్టేసింది హైదరాబాద్లో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీలు కదా, ఆ విధంగా ఉన్నందుకు ఇక్కడ పాకిస్తాన్ ఇండియా బార్డర్లో జరుగుతున్న యుద్ధం గురించి తెలుసు కదా, ఆ యుద్ధాలు ఇక్కడ ఇబ్బంది ఏమన్నా పెడతాయని చెప్పేసి మొత్తానికి స్పెషల్ ఫోకస్ పెట్టి భద్రతా బలగాలను ఎక్కువ ఏర్పాటు చేసినట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు ప్లే మొత్తానికి ఇక్కడ గేమ్స్ గురించి. చెన్నైపై ఆర్సీబీ విక్టరీ, రాయల్ ఛాలెంజర్స్పై బెంగళూరు వరుసగా 4వ విక్టరీతో టాప్ ప్లేస్కి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ టీం 2 రన్స్ తేడాతో చైనాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. సిఎస్కే బుడ్డోడు 17 ఏళ్ల ఆయుష్ మాత్రమే 48 బంతుల్లో 94 రన్స్ చేశారు. మొత్తానికి 14 ఏళ్ల యువకుడు ఆయుష్ అనేది ఇక్కడ ఈ అబ్బాయి మాత్రము ఒక సచిన్ టెండూల్కర్ ఒక రకంగా చెప్పాలంటే. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఇట్లా 16 సంవత్సరాలకే ఇట్లా వచ్చేసి క్రికెట్లో ఒక రకంగా చెప్పాలంటే పొట్టోడు గట్టోడు అనే విధంగా చూపించారు కదా, ఆ విధంగా ఆయుష్ స్టార్ట్ అయింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ దేవుడుగా టెండూల్కర్ సార్ ఎలా నిలిచిండో ఆ విధంగా ఆయుష్ పరిగెడుతున్నాడు అన్నట్టు, పోరాడుతున్నాడు అన్నట్టు. 14 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు మన ఇళ్ళల్లో ఎట్లున్నారో ఒక్కసారి మీరు ఆలోచిస్తే బాగుంటుంది. ఇక్కడ మాత్రము సుక్కాలు చూపిస్తున్నాడు క్రికెటర్లు, సీనియర్ క్రికెటర్లకు కూడా సుక్కాలు చూపిస్తున్నాడు, అంత పవర్ ఇక్కడ. సో అంటే ఎంత సంకల్పంతో ఆడిండు, ఎంత సంకల్పంతో నేర్చుకున్నాడు, ఎంత గోల్తో తీసుకెళ్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. సో అందరూ ఇన్స్పైర్ కావాలి ఖచ్చితంగా ఇక్కడ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రతి రైతుకు ఐడి కార్డు 11 అంకెలతో ప్రత్యేక నంబర్ కేటాయింపు, రేపటి నుంచే రిజిస్ట్రేషన్ షురు. ఐడితో ఆధార్, పట్టాదార్ పాస్బుక్, ఫోన్ నెంబర్ లింకు అని చెప్పేసి భూమి రకం, పంటకు సాగు వివరాలు నమోదు. కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి రైతులకు కొత్త కార్డు ఇస్తున్నారు, ఆధార్ కార్డు లెక్క కొత్త కార్డు ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. పొద్దున ఎండ, సాయంత్రం గాలివాన, రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు. వచ్చే 4 రోజులు గాలి దుమారాలే, 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్.
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. టెంపరేచర్లు 40 డిగ్రీలకు దిగివస్తాయని వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క గాలివానలకు చాలా చోట్ల చెట్లు కూలిపడుతున్నాయి. దాంతోపాటు చాలా చోట్ల ఈ యొక్క రవాణా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. కొన్ని చోట్ల అయితే ఇండ్ల పైన రేకులు కొట్టుకుపోతున్నాయి. అట్లా కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఈ గాలివానలకు ఈ యొక్క రైతులు మాత్రం అంటే దాదాపు ఈ యొక్క మామిడి యొక్క రైతులు ఉన్నారు కదా, వాళ్ళైతే చాలా విచ్ఛిన్నం అవుతున్నారు. దానితో పాటు ఈ వరదలకు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు కరెక్ట్గా లేక, ఆ కొనుగోలు కేంద్రాల్లో ఈ వడ్లు కరెక్ట్గా అమ్మలేక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే దాని మీద ఈ యొక్క దళారులు ఫోకస్ పెట్టడం వల్ల ఇక్కడ అన్నీ విచ్ఛిన్నమైపోయి ఈ రైతుల వడ్లను మాత్రం కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లే పరిస్థితి లేక మొత్తానికి కొట్టుకపోతున్నాయి నీళ్ళలా వర్షాలకు. ఆ విధంగా కూడా దీని మీద ఫోకస్ పెట్టేసి తొందర రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోని పరిస్థితి రైతులను మాత్రం. వీళ్ళన్న ప్రత్యేక ఫోకస్ పెడితే బాగుంటుంది. ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పేసి ఇలాంటి పరిశ్రమల ఏర్పాటు ఇబ్బందులు రాకుండా టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటున్నాడు. దాంతోపాటు సిరా నెట్వర్క్ ఎల్సీజీసీ సంయుక్తంగా 300 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క దుద్దిల్ల శ్రీధర్ బాబు మాత్రం పనిచేసే విధి విధానాల పట్ల ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా ఆయనకు అండగా నిలబడాల్సిందే. ఎందుకంటే ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి సృష్టిస్తున్నాడు. చాలా గ్రేట్ అసలు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు అందాల పోటీలో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు. ఎన్నో దేశాలు రాష్ట్రాలు పోటీ పడ్డా మనకే ఛాన్స్ వచ్చిందని మంత్రి జూపల్లి అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ఆలయంలో తొక్కిసలాట, 6 మృతి. గోవాలో ఘటన, 80 మంది వ్యక్తులకు గాయాలు, కొందరు పరిస్థితి విషమం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందాక చదువుకున్నాం కదా, 7 మంది మృతన్నా, ఇక్కడ 6 మంది మృతి అని చెప్పేసి వచ్చిందన్నట్టు. ఇక జరుగుతూనే ఉంటాయి అంతా కథ. సో దాంతోపాటు ఎందుకంటే దేవాలయాల మీద మొన్న తిరుపతిలో జరిగింది, ఆ తర్వాత ఈ యొక్క సింహాచలంలో జరిగింది, మన ఇప్పుడు గోవాలో జరిగింది తొక్కిసలాట. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు 2 బస్సులు 20 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం అని చెప్పేసి హైదరాబాద్ శివారు తుమ్మలూరు గేటు వద్ద ఘటన. శ్రీశైలం రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి 2 బస్సులు ఢీకున్నాయి, 20 మందికి గాయాలు అయినాయంటారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇక్కడ తీన్మార్ చూడవచ్చు. తీన్మార్లో వణుకుతున్న పాకిస్తాన్ అని చెప్పేసి ఇక్కడ మనం వణుకుతున్నది కాశ్మీర్లోని మంచు వల్ల కాదని అందరికీ అర్థమైపోయింది. అంటే మొత్తానికి భారతదేశం ఇక్కడ రెడీగా అయిపోయింది కదా, సైనిక బలగాలు రెడీ అయిపోయినాయి కదా, అందుకే అక్కడున్న జవాన్లు అక్కడున్న వాళ్ళు గుబులు ఎంతున్నట్టు పాకిస్తాన్ ఇట్లా వణికిపోతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, మొత్తానికి ఇవి ప్రధాన వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. మొత్తానికైతే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.